మీకందరికీ శుభములు. మనం లెంటు ఆచరించకపోయినా, ఈ 40 దినాలు దేవుని వాక్యాన్ని ధ్యానించే అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందులకు దేవుణ్ణి స్తుతిస్తూ, ఈ వాక్య ధ్యానాలలో క్రమం తప్పకుండా హాజరవుతున్న ప్రతి వారిని కూడా నేను అభినందిస్తూ ఉన్నాను. మొదటి నుండి ఇప్పటి వరకు ప్రతిరోజు వచ్చినటువంటి వారు ఉన్నారు మీలో చాలామంది. అయితే ఇవన్నీ సెలవు దినాలు కాదు గనుక కొంతమంది అప్పుడప్పుడు మిస్ అవుతూ ఉన్నా మ్యాక్సిమం మీలో చాలామంది వచ్చారు. అందుని బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఈ వాక్య ధ్యానాలన్నీ కూడా మనకి యూట్యూబ్‌లో కూడా ఉంటూ ఉన్నాయి గనక అప్పుడప్పుడు మీరు వాటిని వింటూ జ్ఞాపకం చేసుకోవాలని కూడా నేను కోరుతూ ఉన్నాను. ఇవన్నీ ఒక క్రమములో మనం అర్థం చేసుకుంటేనే తప్ప వీటిని గ్రహించడం కష్టం. గనక ఈ క్రమమైనటువంటి ధ్యానాలు అదే క్రమములో మనం అర్థం చేసుకుంటే మనకెంతో మేలు కలుగుతుంది. పవిత్రీకరణ అనగా పరిశుద్ధపరచబడుట. విశ్వాసుల జీవితంలో ఇది దేవుని యొక్క చిత్తం అని మనం నేర్చుకున్నాం. ఒక వ్యక్తి పరిశుద్ధుడగుట ఆ వ్యక్తి యొక్క సామర్థ్యం మీద ఆధారపడి లేదు. దేవుని యొక్క పరిశుద్ధాత్మ కార్యం మీద ఆధారపడి ఉంది. మనము రక్షణ పొందిన దినము నుండి మనము పరలోక రాజ్యములో ప్రభువు ఎదుట నిలవబడే వరకు మనలను ఎదిగింప చేస్తూ ఆ సంపూర్ణ స్థితిలోనికి నడిపించటం దేవుడే తన బాధ్యతగా తీసుకొని మన యొక్క జీవితాలలో కార్యం చేస్తూ ఉన్నాడు. ఇది ఎంత స్థిరమైనదో, ఈ కార్యం మీద మనం ఎంతగా ఆధారపడవచ్చో దేవుని యొక్క వాక్యంలోని చాలా విషయాల ద్వారా మనం నేర్చుకున్నాం. అందుకు ఒక గొప్ప తార్కాణం మనకేంటంటే యేసుక్రీస్తు యొక్క సిలువ. కాబట్టి ఈ సిలువను జ్ఞాపకం చేసుకోవటం నిరంతరం మనకి అవసరం. సిలువను చూడటం మనకి అవసరం. సిలువను చూడడం అంటే ఒక చెక్క సిలువను మనం చూడటం కాదు గానీ, లేకపోతే ఒక అందమైన రంగురంగుల సిలువను చూడటం కాదు గానీ, ఆ సిలువలో మన కోసం దేవుడు తన యొక్క ప్రియ కుమారుని బలి చేసినటువంటి ఆ యాగంలో దేవుని యొక్క ప్రేమను, ఉద్దేశ్యాన్ని, మన పట్ల ఆయన కలిగి ఉన్న ఉన్నతమైనటువంటి ప్రణాళికను అర్థం చేసుకొని, ఆ ప్రకారంగా నడుచుకోవటానికి మనం విధేయత చూపించటం. అది సిలువ సన్నిధిలో మనము ఈ యొక్క విశ్వాస జీవితాన్ని కొనసాగించాలి. అందుకే నశించే వారికి అది వెర్రితనం గాని, రక్షింపబడుచు ఉన్న మనకు అది దేవుని యొక్క శక్తి. ఆ మాట మీరు గమనించండి. రక్షింపబడిన మనకు అని చెప్పలేదు గానీ, రక్షింపబడుచు ఉన్న అనే మాట. అంటే మనం వీఆర్ ఆన్ ది ప్రాసెస్. అంటే దీని యొక్క అర్థం మనము పరిశుద్ధతలో నిత్యము ఎదుగుతూ ఉన్నాము, లేక కొనసాగుతూ ఉన్నాము. దేవుడు తన కార్యాన్ని మనకి జీవితంలో చేస్తూ ఉన్నాడు. మనము రక్షణ పొందినటువంటి వారమే. మనం పరలోక రాజ్యానికి వెళ్తామన్న నిశ్చయత దేవుడు మనకిచ్చాడు. సో, ఆ నిశ్చయతతో మనం కొనసాగుతూ ఉన్నాం. అందుకని దీనిని రక్షింపబడుచు ఉన్న అనే మాటతో ఉదహరించాడన్నమాట. సో, కాబట్టి మనం ఈ విషయాలు అర్థం చేసుకున్నప్పుడు మనము క్రైస్తవ విశ్వాస జీవితంలో ఒక పరిపక్వతను సంతరించుకుంటాం. లేక పరిపక్వమైనటువంటి క్రైస్తవుల జాబితాల్లోనికి వస్తాం మనం. నిత్యము ఎదుగుచూ ఉండడం. పరిపక్వమైనటువంటి క్రైస్తవుడు అంటే పర్ఫెక్ట్ క్రిస్టియన్ అని అర్థం కాదు. సంపూర్ణమైన వాడు, అతనిలో పాపమే ఉండదు, అతను ఎప్పుడూ పరిశుద్ధంగా ఉంటాడు అనేది దాని యొక్క అర్థం కాదు కానీ, పరిశుద్ధ మార్గంలో ఎదుగుచూ ఉన్నవాడు అని అర్థం అన్నమాట. అలా అని చెప్పి ఎక్కడి వారు అక్కడ ఎదుగు బొదుగు లేకుండా ఉండిపోవటం మాత్రం కాదు. ఎదుగుతూ ఉన్నటువంటి వ్యక్తిని మనం పరిపక్వమైనటువంటి క్రైస్తవుడు అని చెప్పగలం.
సో, గలతీ పత్రికలో 6వ అధ్యాయంలో మనం నిన్న చూసిన సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఎవడైనా ఒకడు ఏదైనా తప్పిదంలో చిక్కుకుంటే, ఆ వ్యక్తికి ఆత్మ సంబంధులైన వారు సహాయం చేయాలి అని చెప్పాడు. ఆత్మ సంబంధులైన వారు అంటే ఎవరు? సంఘ కాపరా? లేకపోతే ఇంకెవరైనా అని అడిగితే, ఎవరో ఒక కోవను గురించి చెప్పట్లేదు గానీ, ఈ ఆధ్యాత్మిక పరిణతి కలిగినటువంటి వ్యక్తులను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. కేవలం పూర్తి కాలపు సేవకులను గురించి మాత్రమే కాదు. ఆధ్యాత్మిక పరిణతి కలిగినటువంటి వారు, అనగా పరిశుద్ధతలో ఎదుగుతూ ఉన్నటువంటి వారు. ఇలాంటి వారు సంఘములో ఉండడం సంఘానికి ఆశీర్వాదకరం. ఎందుకంటే పడిపోయినటువంటి వారి పట్ల వారు కన్సర్న్ కలిగి, భారం కలిగి వారిని మరలా ప్రభువులో నిలబెడతారు. అలాగని ఇలాంటి ఆత్మ సంబంధులైనటువంటి వ్యక్తులు సంఘంలో ఉండడం సంఘానికి దీవెనకరం. ఎంతైనా అవసరం. సంఘంలో ఆత్మ సంబంధులు ఉండటం అవసరం. అలాగనే ఆత్మ సంబంధులైనటువంటి నాయకుల చేత సంఘం నడిపించబడటం ఇంకా దీవెనకరం. ఈ విషయాలన్నీ కూడా మనం బైబిల్‌లో ఆయా వచనాల ద్వారా చూసాం. సో, ఈ ఆత్మ సంబంధులు అంటే ఎవరు అని మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు, ఒక 5 భ్రమలను గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. ఆత్మ సంబంధి లేక ఆత్మలో పరిపూర్ణుడు, లేక ఇంకా చెప్పాలంటే ఆత్మ సంబంధమైన జీవితంలో పరిపక్వత కలిగిన వాడు అని ఎవరిని చెప్పొచ్చు అంటే, వయస్సుని బట్టి నిర్ధారించలేం. ఎందుకంటే అది వయస్సుతో నిమిత్తం లేదు. క్రీస్తుతో మనకున్న సంబంధాన్ని బట్టే ఉంటది. క్రీస్తుతో మనకున్న సంబంధం అంటే ఆయనకు అనుదిన జీవితంలో చూపించేటువంటి విధేయతను బట్టి ఉంటది అని చెప్పుకున్నాం. అలానే చక్కగా మంచి మాటలతో మాట్లాడేటువంటి వ్యక్తిని మనం చూసినప్పుడు ఇతడు ఆధ్యాత్మికంగా చాలా పరిణతి చెందినటువంటి వాడు అని అనుకునే అవకాశం ఉంది. కానీ అది కూడా కాదు. భాషా పాండిత్యం కొలమానం కాదని మనం చెప్పుకున్నాం. భాష అవసరమే. ఏదైనా కమ్యూనికేషన్‌కి భాష అవసరమే. కానీ భాష ఉన్నంత మాత్రాన వాడు ఆధ్యాత్మికంగా ఎదిగినవాడు కాదని మనం చెప్పుకున్నాం. అలాగనే వ్యసనాలకు దూరంగా ఉండేటువంటి వారు చూసినప్పుడు వీరు చాలా ఆధ్యాత్మికంగా ఎదుగుతూ ఉన్నారు అని మనం అనుకుంటాం. ఆధ్యాత్మికంగా ఎదిగేవారు వ్యసనాలకు దూరంగా ఉంటారు. కానీ వ్యసనాలకు దూరంగా ఉండటమే ఆధ్యాత్మిక అభివృద్ధి కాదు అని కూడా మనం చెప్పుకున్నాం. ఎందుకంటే ఎంతోమంది క్రైస్తవులు కాని వారు కూడా వ్యసనాలు లేనివారు ఉన్నారు. వారు త్రాగరు, వారు పొగ త్రాగరు, వారు జూదమాడరు, వారు వ్యభిచారం చేయరు. ఇట్లాంటివి చాలా మంచి మంచి సూత్రాలు వారు పాటిస్తారు. వారికున్న జాగ్రత్త వేరు, వారికున్న అవగాహన వేరు. కాబట్టి వారయి పాటిస్తారు. అయి పాటించినంత మాత్రాన వారు ఆధ్యాత్మికంగా ఎదిగినటువంటి వారని మనం చెప్పలేం. కాబట్టి క్రైస్తవులలో కూడా అలాంటి వారు చాలామందున్నారు. సో, ఆధ్యాత్మిక ఎదుగుదల కలిగినటువంటి వారు ఖచ్చితంగా వ్యసనాలకు దూరంగా ఉంటారు. కానీ వ్యసనాలకు దూరంగా ఉండే వారందరూ కూడా ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందిన వారని చెప్పలేం. ఎందుకు అంటే వారిలో వేరే వేరే విపరీతమైన లక్షణాలు కూడా కనపడే అవకాశం ఉంది. ఉదాహరణకి అసూయ ఉందనుకోండి. వాడికి వ్యసనాలు లేవు, కానీ అసూయ ఉంది. వాడికి వ్యసనాలు లేవు, కానీ భయంకరమైన స్వార్థం ఉంది. వాడికి వ్యసనాలు లేవు, కానీ భయంకరంగా చాడీలు చెప్పేటువంటి అలవాటు ఉంది. ఏవండీ? వ్యసనాలు లేవు, కానీ మనుషుల మధ్య తగాదాలు పెట్టేటువంటి గుణం ఉంది. వాడికి వ్యసనాలు లేవు, కానీ కుటుంబాలను నాశనం చేసేటువంటి గుణం ఉంది. ఇలాంటివన్నీ ఉంటే అవి వ్యసనాల కంటే ఘోరమైనవి. కాబట్టి ఆధ్యాత్మిక అభివృద్ధి అనేది జస్ట్ వ్యసనాలను ఆధారంగా చేసుకొని మనం ఏ వ్యక్తికి కూడా ఆపాదించలేమని కూడా చెప్పుకున్నాం. మరొకటి ఏంటంటే కొన్ని బాహ్యమైనటువంటి మార్పులు. బాహ్యానికి వారు చాలా నీట్‌గా, చక్కగా కనపడుతూ ఉంటారు. వాళ్ళని చూడగానే ఏదో ప్రశాంతత ఉన్నట్టుగా అనిపిస్తా ఉంటది. కానీ వారి అంతరంగంలో అంత ప్రశాంతత మనకి కనపడకపోవచ్చు. అంత పవిత్రత కనపడకపోవచ్చు.
సో, అది ఎవరికి వారు వారి యొక్క హృదయాలను పరిశీలించుకోవాల్సిన విషయం. ఇవన్నీ కూడా మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే, ఇతరులను మనం తీర్పు తీర్చాలనే ఉద్దేశ్యంతో కాదు, లేక ఇతరులను అంచనా వేయాలనే ఉద్దేశ్యంతో కాదు. మనల్ని మనం చూసుకోవాలనేటువంటి ఉద్దేశ్యంతో. మనల్ని గురించినటువంటి సరైన అవగాహన మనకున్నప్పుడు, మనము దేవుని ఎదుట చక్కగా నిలవగలం, చక్కగా ఎదగగలం, ఇతరులకు కూడా సహాయం చేయగలం. సో, ఇంతకీ ఆత్మ సంబంధులు అంటే ఎవరు అనే విషయానికి ఈ గలతీ పత్రికలో కొన్ని సంగతులు చెప్పాడు. వాటిని మనం చూసాం. గలతీ పత్రికలో 5వ అధ్యాయాన్ని ఆధారంగా చేసుకొని ఒక 4 సంగతులను నిన్నటి దినాన చెప్పడం జరిగింది. అందులో మొదటిదేంటంటే, ఎవరు ఆత్మ సంబంధులంటే ఆత్మననుసరించిన జీవితం గలవారు అని చెప్పుకున్నాం ఫస్ట్. అది 25వ వచనంలో మనకు కనపడుతుంది. మనము ఆత్మననుసరించి జీవించువారమైతిమా అని మాట్లాడుతూ ఉన్నాడు. ఆత్మననుసరించిన జీవితం లేక ఆత్మ సంబంధమైనటువంటి జీవితం అని మాట్లాడుతూ ఉన్నాడు. ఇది ఒక జీవితానికి సంబంధించినటువంటి సంగతి. దీనిని సింపుల్‌గా మనకు అర్థమయ్యే భాషలో మాట్లాడుకోవాలంటే, ఎంతవరకు మనం ఏవైతే నేర్చుకున్నామో అవన్నీ ఇందులోనికొస్తాయి. అనగా ఒక వ్యక్తి రక్షింపబడినవాడై ఆత్మ సహవాసంలో కొనసాగుతూ అనుదిన జీవితంలో ఆయనకు లోబడి జీవించేటువంటి వ్యక్తి అని చెప్పుకోవచ్చు. ఇదంతా కూడా ఆత్మ వలన ఒక వ్యక్తికి సాధ్యమైంది. ఆత్మ వలన ఒక వ్యక్తికి సాధ్యమైంది. ఒక వ్యక్తి రక్షించబడినప్పుడు దేవుని యొక్క ఆత్మ పరిచర్యను బట్టే ఆ వ్యక్తి రక్షించబడ్డాడు అని మనం చెప్పుకున్నాం. గతంలో ధ్యానం చేశాం. సో, ఒక వ్యక్తి రక్షించబడినప్పుడు ఆ వ్యక్తి పాపము విషయము కానీ, అలానే నీతి విషయము కానీ, తీర్పు విషయము కానీ ఒప్పించబడ్డాడు అంటే అది పరిశుద్ధాత్మ వలన జరిగినటువంటి కార్యం అన్నమాట. సువార్తను వింటూ ఉండగా ఆ వ్యక్తి యొక్క హృదయంలో పరిశుద్ధాత్మ పని చేయటం వలన ఆ వ్యక్తి దేవుని దగ్గరకు పశ్చాత్తాపంతో వస్తాడు. అప్పుడు దేవుడు ఆ వ్యక్తిని క్షమించి అతడు నీతిమంతుడని ప్రకటించి తన యొక్క ఆత్మ చేత ముద్రిస్తాడు. ఇది ఆత్మ కార్యం. కనుక ఈ ఆత్మ సంబంధమైన జీవితం ఎప్పుడు ప్రారంభమవుతుందంటే, ఒక వ్యక్తి రక్షింపబడినప్పుడు ప్రారంభమవుతుందన్నమాట. లేక యేసుక్రీస్తుని స్వంత రక్షకునిగా అంగీకరించినప్పుడు ప్రారంభమవుతుందన్నమాట. అందుకనే దీనిని ఆత్మ సంబంధమైన జీవితం లేక ఆత్మను అనుసరించిన జీవితం అని కూడా చెప్పాడు. మీకు ఒక మాట గుర్తుండే ఉంటుంది, యేసుక్రీస్తు చెప్పినటువంటి మాట. అదేంటంటే, ఎవడైనను మనుష్య కుమారునికి వ్యతిరేకంగా పాపం చేస్తే వాడికి క్షమాపణ ఉంటుంది, కానీ పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా చేస్తే వాడికి ఇంకా క్షమాపణ ఉండదు అన్నాడు. ఎందుకన్నాడు అలాగా? మనుష్య కుమారుని కంటే పరిశుద్ధాత్మ శక్తిమంతుడని అర్థమా? అలా కాదు. దాని యొక్క అర్థం ఏంటంటే, యేసుక్రీస్తు ద్వారా దేవుడు సర్వమానవాళికి రక్షణ పొందేటువంటి ద్వారాన్ని తెరిచాడు. ఇప్పుడు ఈ సువార్తను మనం అందరికీ ప్రకటిస్తూ ఉండగా దేవుని పరిశుద్ధాత్మ ఆ వ్యక్తిని ఒప్పింప చేస్తాడు. ఆ దేవుని పరిశుద్ధాత్మ యొక్క పరిచర్యకు విధేయత చూపించిన వాడే రక్షించబడతాడు. కానీ అలాంటి సమయంలో కూడా దేవుని ఆత్మ తన యొక్క హృదయంలో పనిచేస్తూ ఉన్నప్పటికీ కూడా తిరస్కరిస్తూ ఉంటే ఇక ఆ వ్యక్తికి క్షమాపణ దొరికే అవకాశం లేదన్నమాట. అది దాని యొక్క అర్థం. గనుక ఈ రోజున యేసుక్రీస్తు ఈ భూమి మీద జీవించి ఉన్నటువంటి కాలంలో
చాలామంది యేసుక్రీస్తుని తృణీకరించారు. యేసుక్రీస్తు మీద రకరకాలైనటువంటి అబండాలన్నీ మోపారు. యేసుక్రీస్తుని భయంకరమైనటువంటి హింసలకు గురి చేశారు. యేసుక్రీస్తుని హేళన చేశారు. సిలువకు మేకులేసి కొట్టి ఆయన్ని చాలం చేశారు. ఇవన్నీ చేసినప్పటికీ కూడా వారికి క్షమాపణ వచ్చే అవకాశం ఉంది. అందుకని యేసుక్రీస్తు, తండ్రి వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించు అన్నాడు. కానీ ఆ తర్వాత ఈయనే దేవుని కుమారుడు అని తెలియజేసినప్పుడు దేవుని పరిశుద్ధాత్మ యొక్క హృదయంలో ఆ వ్యక్తిని కన్విన్స్ చేస్తూ ఉండగా ఆ వ్యక్తి ఆ ఆ ఆ పరిశుద్ధాత్మ కార్యానికి లోబడకపోతే ఇక ఆ వ్యక్తి ఎప్పటికీ క్షమించబడడన్నమాట. సో అందుచేత ఆ మాట యేసుక్రీస్తు చెప్పాడు. గనక ఆత్మను అనుసరించినటువంటి జీవితం అంటే మారు మనస్సు పొందినటువంటి జీవితం గురించి మాట్లాడుతూ ఉంది. నూతన జన్మానుభవం పొందిన జీవితం గురించి మాట్లాడుతూ ఉంది. సో ఒక వ్యక్తి ఆ విధంగా నూతన జన్మానుభవం పొంది ఆ తర్వాత తన జీవితంలో ఒక సంపూర్ణమైన సమర్పణ దశకు రావటం అనగా తనలో ఉన్నటువంటి ప్రాచీన స్వభావం లేక తనలో ఉన్నటువంటి అహంభావం లేక దేవుని మీదకి తిరుగుబాటు చేసేటువంటి స్వభావం ఒకటి ఉందని దేవుని యొక్క పరిశుద్ధాత్మ ద్వారా అతనికి తెలియపరచబడినప్పుడు ఆ వ్యక్తి ఒక సంపూర్ణమైన సమర్పణ స్థితికి వస్తాడన్నమాట. అంతవరకు నేను చేసిందే పాపం అనుకున్నాడు కానీ దేవుని యొక్క సన్నిధిలోనికి ఆయన వచ్చిన తర్వాత లేక యేసుక్రీస్తుని స్వంత రక్షణగా అంగీకరించిన తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉండగా పరిశుద్ధాత్మ అతనికి బోధిస్తూ ఉండగా అతనిలో అసలు విషయం బయటపడుతుంది. అసలు విషయం ఏంటంటే నేను చేసేది మాత్రమే కాదు, అసలు నాలోనే ఒక తిరుగుబాటు స్వభావం ఉంది, అహంభావం ఉంది అనేటువంటి గ్రహింపు ఈ పరిశుద్ధాత్మ వలన కలుగుతుందన్నమాట. సో అప్పుడు పరిశుద్ధాత్మకు మనం ఎప్పుడైతే సంపూర్ణంగా విధేయత చూపించి ఒక సమర్పణ చేస్తామో అప్పుడు మనము ఆత్మపూర్ణులమవుతాం. ఆత్మపూర్ణులమవుతాం అంటే పూర్తిగా ఆత్మకు విధేయత చూపించిన వారం అవుతాం. అది ఆత్మ సంబంధమైన జీవితం. ఇంకా తర్వాత ఇంకొంచెం ముందుకెళ్తే ఇవన్నీ మనం ముందు చూసాం కాబట్టి నేను ఎక్కువగా వివరించట్లేదు. వాటిని జస్ట్ మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నానంతే. ఇంకొంచెం ముందుకు వెళ్తే ఆత్మపూర్ణునిగా ఒక వ్యక్తి తన విశ్వాస జీవితాన్ని కొనసాగించటం అనగా సంపూర్ణ సమర్పణ దశలోనే తన యొక్క జీవితాన్ని కొనసాగించటం అనగా అనుదినము తన యొక్క జీవితంలో ఈ సమర్పణను నిత్యము చేస్తూ ఉండటం. అంటే యేసుక్రీస్తు యొక్క పాదాల దగ్గర నా యొక్క చిత్త స్వాతంత్ర్యాన్ని సమర్పించి ఇంకా అక్కడి నుంచి మరలా ఎప్పటికీ క్రీస్తు యొక్క అధికారంలోంచి బయటకు వచ్చేయకుండా నన్ను నేను అదే ప్రాంతంలో స్థిరంగా ఉండి కొనసాగడం, ఉంచుకోవటం. ఇది కూడా దేవుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క పరిచర్య ద్వారానే మనకి సాధ్యం. ఎందుకంటే నిరంతరం మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఎందుచేత ఈ పరిశుద్ధాత్మ విమోచన దినం వరకు మనల్ని ముద్రించాడు. కాబట్టి మనము పాపం చేస్తే, మనం అవిధేయులమైతే పరిశుద్ధాత్మ దుఃఖపడతాడు అని ఎఫెసీ పత్రికలో వ్రాయబడిన సంగతిని మనం చూసాం. కనుక పరిశుద్ధాత్మ దుఃఖపడినప్పుడు మనకు సంతోషం ఉండదు. కాబట్టి మనం మరలా వెనుకకు రావాలి. సో దీనిని మనం ఏమంటున్నామంటే ఆత్మను అనుసరించిన జీవితం అని పిలుస్తున్నాం అన్నమాట. ఈ క్రైస్తవ జీవితం అవసరం. సంఘంలో ఈ 3 రకాలైనటువంటి వ్యక్తులు ఉంటారు. మొదటి వారు ఎవరు? ప్రకృతి సంబంధులు అనగా వారు రక్షణ పొందని వారు. యేసుక్రీస్తుకి వారికి ఏం సంబంధం లేదు, కానీ విశ్వాసిగా కొనసాగిపోతూ ఉంటారు.
రెండవ రకమైనటువంటి వ్యక్తులు ఎవరంటే రక్షించబడిన వారే గాని ఎదుగుదల లేనివారు. క్రీస్తునందు పసిబిడ్డలు అని బైబిల్ పిలుస్తుంది వారిని. వారు రక్షించబడ్డారు గాని వారికి ఇలాంటి సంపూర్ణ సమర్పణ లేదు. లేక సమర్పణకు చెందినటువంటి జీవిత విధానం అనుదిన జీవితంలో లేదు. అది రెండవది. మూడవది ఏంటంటే ఆత్మ సంబంధి. ఈ వ్యక్తి రక్షించబడ్డాడు, సంపూర్ణ సమర్పణ చేశాడు. ఆ సమర్పణలో ప్రతిరోజు కూడా కొనసాగుతూ ఉన్నాడు. ఈయన ఆత్మ సంబంధి. ఈ ఆత్మ సంబంధి ఇతరులకు సహాయం చేయగలడు. సో, ఈ ఆత్మ సంబంధిగానే కొనసాగాలి అంటే దేవుడు మనకి అనుగ్రహించినటువంటి ఏర్పాటు ఒకటి ఉంది. ఒకటి ఏంటంటే ఈ పరిశుద్ధాత్మ చేత మనము ప్రార్థనలో దేని కొరకు ప్రార్థించాలో, ఎలా ప్రార్థన చేయాలో, మన జీవితాన్ని ప్రార్థనా బలిపీఠం మీద ఏ విధంగా అర్పించుకోవాలో అనే విషయాలలో ప్రార్థన చేయటానికి పరిశుద్ధాత్మ మనకి సహాయం చేస్తాడు. అదే రోమాపత్రిక 8వ అధ్యాయం 26వ వచనంలో మనం చూసాం. మరలా ఒకసారి చదువుదాం. రోమాపత్రిక 8వ అధ్యాయం 26వ వచనం. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేస్తూ ఉన్నాడు. ఏలయనగా మనం యుక్తముగా ఎలాగు ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప సఖ్యము గాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచూ ఉన్నాడు. ఆయన మన పక్షంగా విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. సో, అందుచేత ఆత్మ సంబంధిగా కొనసాగగలుగుతూ ఉన్నాడు. రెండవది ఏంటంటే ఎఫెసీ పత్రికలో 3వ అధ్యాయంలో అక్కడ ఒక పెద్ద వచనం ఉంటుంది. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 15 నుంచి 18 వరకు ఒకటే వచనం, 19వ వచనం వరకు ఒకటే వచనం. అందులో మనం గమనిస్తే నేను చదువుతాను మొదటి లైన్ మాత్రమే. మీరు అంతరంగ పురుషునియందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లు. సో, ప్రతి ఒక్కరు కూడా అంతరంగంలో దేవుని యొక్క ఆత్మ చేత దినదినము బలపరచబడతాడు. అలా దేవుని యొక్క ఆత్మ అనుగ్రహించినటువంటి బలముతో మనము ప్రతిరోజు ఆత్మ సంబంధిగా జీవించటం సాధ్యమవుతుంది. సో, మొదట దేవుని పరిశుద్ధాత్మ మనకు ప్రార్థన విషయంలో సహాయం చేస్తున్నాడు. కాబట్టి ఆత్మ సంబంధిగానే కొనసాగగలుగుతాడు. అలానే తర్వాత ఈ పరిశుద్ధాత్మ మన అంతరంగములో మనకి బలమునిస్తాడు. ఆ బలం ఏంటనేది క్రిందన వ్రాశాడు. అది మీరు తర్వాత చదివి ధ్యానం చేసి నేర్చుకోండి. అయితే ఆ బలముతో మనం అనుదినము ఆత్మ సంబంధిగా కొనసాగేటువంటి అవకాశం ఉంది. మరొకటి ఏంటంటే యోహాను సువార్తలో 16వ అధ్యాయంలో 12 నుండి మనం గమనిస్తే అక్కడ మరో సంగతి చెప్పాడు. యోహాను సువార్త 16వ అధ్యాయం 12వ వచనం నుండి, నేను మీతో చెప్పవలసినవి ఇంకను అనేక సంగతులు కలవు గాని ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమియో బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయను. ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయను గనుక నన్ను మహిమపరచును. సో, ఇక్కడ పరిశుద్ధాత్మ మనకి బోధిస్తాడు, సర్వసత్యములోనికి నడిపిస్తాడు. అందుచేత ప్రతిరోజు మనం ఆత్మ సంబంధిగా కొనసాగలుగుతాం. ఇవి మనం మర్చిపోతే ఆత్మ సంబంధి కూడా శరీర సంబంధిగా మారిపోయే అవకాశం ఉంది. అంటే శరీరానుసారంగా జీవించేటువంటి ప్రమాదం ఉంది. దేవుని యొక్క పరిశుద్ధాత్మ మీద ప్రతిరోజు ఆధారపడకపోతే.
కాబట్టి ప్రతిరోజు కూడా దేవుని యొక్క పరిశుద్ధాత్మ మీద ఆధారపడి జీవించేటువంటి జీవితాన్ని ఆత్మను అనుసరించిన జీవితమని పిలుస్తూ ఉంది. సరే, ఇలా ఆత్మను అనుసరించినటువంటి జీవితం ఆత్మ చేత నడిపించబడుతుంది. అదే రెండోది. గలతీ పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. గలతీ పత్రిక 5:18. మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. సో ఇవి మీరు ఆత్మచేత నడిపింపబడుదురు అనే మాట. సో ఆత్మ నడిపింపును గురించి మనం తెలుసుకోవలసినటువంటి కొన్ని సంగతులు నేను మీకు చెప్పి ఈ రోజున ముగిస్తాను. రేపు మరో 2 సంగతులను మనం ఆలోచన చేద్దాం. రేపు మనం ఆత్మ సంబంధి అనగా ఆత్మ ఫలము ఫలించువాడు, అలాగనే ఆత్మానుసారముగా నడచువాడు అనే సంగతిని గురించి రేపు ఆలోచన చేద్దాం. అయితే ఈ రోజున ఈ ఆత్మ చేత నడిపించబడుట అనే దాని గురించి ఆలోచన చేద్దాం. దేవుని వాక్యంలో నేను మిమ్మును నడిపిస్తాను అనే వాగ్దానం ఉంది. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 21వ వచనం ఎవరైనా చదవండి. యెషయా గ్రంథం 30:21. మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును. దేవుడు ఇటువంటి ఒక నడిపింపును గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆత్మ సంబంధి అయిన వానికి ఆత్మస్వరము తెలుస్తుంది. అందుకనే యేసుక్రీస్తు ఏమనంటే, నా గొర్రెలు నా స్వరము వినును. దేవుడు మనతో మాట్లాడతాడు. మనము దేవుని యొక్క వాక్యాన్ని నిత్యము ధ్యానం చేస్తూ దేవుని సన్నిధిలో మనము నేర్చుకున్న దానిని బట్టి సమర్పణాయుతమైనటువంటి ప్రార్థన చేస్తూ గడుపుతూ ఉంటే మన యొక్క నిత్య జీవితంలో మనం అనుసరిస్తూ ఉన్నప్పుడు ఆయా ఇష్యూస్ మన యొక్క జీవితంలో వచ్చినప్పుడు మనకి ఒక నడిపింపు, ఒక క్లియర్ వాయిస్ మనకి వినపడుతుందంట. మీరు కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను తిరుగగా ఇదే త్రోవ దీని యందు మీరు నడవండి అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీకు వినపడును అంటున్నాడు అన్నమాట. ఇది ఆత్మస్వరము. మనలో దానిని గ్రహించగలం. మనలో మనం దానిని గ్రహించగలం. చూడండి, ఇంకొక మాట యెషయా గ్రంథంలోనే 58వ అధ్యాయం 11వ వచనం చూడండి. యెషయా గ్రంథం 58:11. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. ఆ మాట చాలు. యెహోవా నిన్ను ఎప్పుడెప్పుడు నడిపిస్తాడంట? నిత్యము నడిపించును. నువ్వు ఆ స్వరాన్ని వినగలిగితే దేవుడు నిన్ను నిత్యము నడిపించును అని మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకొక మాట చూడండి, కీర్తనల గ్రంథంలో 32:8వ వచనం. 32వ కీర్తన 8వ వచనం. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను. మనము గనక దేవునికి విధేయత కలిగినటువంటి మనస్సు గనక కలిగి ఉంటే ఈ నడిపింపుని మనం గ్రహించగలం. దేవుడు అంటున్నాడు, నేను నీకు ఉపదేశం చేస్తాను, నీవు నడవలసిన మార్గాన్ని నీకు బోధిస్తాను, నీ మీద దృష్టి నిలిపి నీకు ఆలోచన చెబుతాను. ఆత్మ సంబంధి అయిన వాని యొక్క ఆలోచన దేవుని యొక్క నడిపింపును బట్టి ఉంటుంది. ఆత్మ సంబంధి అయిన వాని ఆలోచన. సో దీనిని
మనం గ్రహించాల్సినటువంటి అవసరత ఉంది. దేవుడు ఇలా వాగ్దానం చేశాడు. కొన్నిసార్లు దీని గురించి మనకి రకరకాలైనటువంటి ఛాలెంజెస్ ఫేస్ చేసినటువంటి అనుభవాలు కూడా ఉండొచ్చు. ఒకసారి ఒక వ్యక్తి నా దగ్గరకొచ్చి ఒక విషయం కోసం ప్రార్థన చేయమని అడిగారు. అలాగే ప్రార్థన చేస్తానని చెప్పాను. అయితే ఆ వ్యక్తి చెప్పిందేంటంటే, మీరు ప్రార్థన చేసి అది దేవుని చిత్తమో కాదో నాకు చెప్పండి అని అడిగారు. ఓకే. నేను వెంటనే అలాగే అన్నాను. 2 రోజులయిపోయింది. 3 రోజులయిపోయింది. ఆమె చెప్పి మళ్ళీ వారం రోజులయిన తర్వాత మరలా ఆవిడ అడిగారు. పాస్టర్ గారు, మీరు ప్రార్థన చేశారని నేను అనుకుంటున్నాను. దేవుడు ఏం చెప్పాడండి అని. నాకేమీ రాలేదు. సో, నేనప్పుడు ఆవిడకి ఏం చెప్పానంటే, దేవుడు నాకేం చెప్పలేదమ్మా అని చెప్పాను. చెప్పేసాను గానీ, నాలో నాకే కొంచెం ఆలోచన కలిగింది. ఓకే. మరి దేవుని యొక్క నడిపింపు అంటే ఏంటి? ఈ విషయాలను గురించి ఆలోచన చేసినప్పుడు, మనము ఇతరులను గూర్చినటువంటి విషయాలలో ఇది దేవుని చిత్తం, ఇది దేవుని చిత్తము కాదు అని కొన్నిసార్లు ఖచ్చితంగా చెప్పలేకపోవచ్చు. కానీ ఏ వ్యక్తి అయితే దేవుని సన్నిధిలో దేవుని చిత్తం చేయాలని నిజమైన యథార్థమైన హృదయంతో ఎదురు చూస్తూ ఉన్నాడో ఆ వ్యక్తికి ఖచ్చితంగా అది దేవుని చిత్తమో కాదో తెలుస్తుంది. ఎందుకంటే నువ్వేదో చేయాలనుకున్నావు. ఎందుకు చేయాలనుకున్నావో నాకు తెలీదు కదా! నీ ఉద్దేశ్యం ఏంటో నాకు తెలీదు కదా! అది ఎక్కడ ప్రారంభమైందో నాకు తెలీదు కదా! ఎలా ఎలా అది ఒకదాని తర్వాత ఒకటి జరుగుతూ వస్తుందో నాకు తెలీదు కదా! అవి నీ హృదయంలోని సంగతులు. నీ హృదయంలోని సంగతులు దేవుడు నాకు బయలుపరచడు. నీ హృదయంలో సంగతులు నీకే తెలుస్తాయి. నీ హృదయంలోని సంగతులను, నీ హృదయంలోని ఉద్దేశ్యాలను నువ్వు దేవుని ఉపదేశాలతో కంపేర్ చేసి చూసుకున్నప్పుడు, దేవుని సన్నిధిలో యథార్థంగా వాటిని పరిశీలించినప్పుడు, అది దేవుని చిత్తమో కాదో అనేది నీకు తెలుస్తది. అప్పుడు దేవుని నడిపింపు నీకు క్లియర్‌గా ఉంటదన్నమాట. చాలా క్లియర్‌గా ఉంటది. గనక ఎవరి కోసమో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు అన్నిసార్లు అది మనకి చెప్పకపోవచ్చు. కొన్నిసార్లు దేవుడు ప్రేరణనిచ్చి, ఇదిగో పలానా వ్యక్తి విషయంలో ఇది చెప్పు అని చెప్పొచ్చు. అది దేవుని యొక్క చిత్తాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. కానీ ప్రతిసారి అది జరగదు. ఎవరికి వారు వారి యొక్క జీవితంలో దేవుని నడిపింపుని స్పష్టంగా తెలుసుకోవాలి అంటే దేవునితో సంబంధం కలిగి ఉండడం అవసరం. దేవుని ఎదుట యథార్థంగా ఉండడం అవసరం. దేవునికి విధేయత చూపించే మనస్సు కలిగి ఉండడం అవసరం. అది అవసరం. ఆ విధంగా ఉంటే దేవుని నడిపింపు మనకి అర్థమవుతుంది. అందుకనే దేవుని మార్గాలకి మనం సమర్పించుకోవాలి. దేవుని నడిపింపు నిజంగా మనకు కావాలంటే దేవుని మార్గాలకు మనల్ని మనం సమర్పించుకోవాలి. ఎక్కువ సార్లు మనం చేసేటువంటి ప్రార్థనలు మనం విశ్లేషిస్తే మన యొక్క ప్రపోజల్స్ ఉంటాయి చాలా. మన ప్రపోజల్స్. దేవుడు ఏమనుకుంటున్నాడు అనేది మనం అసలు ఆలోచించం. మన ప్రపోజల్స్ ఉంటాయి. మన ప్రపోజల్స్‌ని ప్రార్థనలో దేవుని సన్నిధికి తీసుకొచ్చి, ప్రభువా దీన్ని ఆశీర్వదించు, దీన్ని నెరవేర్చు, నీ నీవే ఈ కార్యాన్ని చెయ్యు అని దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటాం. అంటే మనం అనుకున్నటువంటి విషయాల మీద దేవుని యొక్క ఆమోద ముద్రను అడుగుతూ ఉంటాం చాలాసార్లు. కానీ నిజానికి మనం చేయవలసింది అది కాదు.
మన జీవితంలో ఎన్నైనా ప్రపోజల్స్ ఉండొచ్చు. కానీ దేవుని చిత్తం ఏంటి అనేది తెలుసుకొని, దానికి సంపూర్ణంగా విధేయత చూపించేటువంటి మనస్సు ఉంటేనే, ఆ నడిపింపు మనకి క్లారిటీ ఉంటదన్నమాట. లేదంటే ఉండదు. ఎక్కువ సార్లు వీటిని మనం వివాహాల్లోనే చూస్తూ ఉంటాం. అంటే మిగతా చోట్ల కూడా కనపడుతూ ఉంటాయి. వివాహాల్లో మరీ ఎక్కువగా కనపడతా ఉంటాయి. ఇది దేవుని యొక్క చిత్తమని పాస్టర్ గారు ప్రార్థన చేయండి అని చెప్తా ఉంటారు. మా ఇంటి పక్కనే ఒక ఫ్యామిలీ, క్రిస్టియన్ ఫ్యామిలీ ఉండేవాళ్ళు. వారి అమ్మాయికి వివాహం చేయాల్సొచ్చినప్పుడు ఒక సంబంధం వచ్చింది. మంచి సంబంధం. సో, వారు వివాహం చేయాలని అనుకున్నారు. అయినా గానీ చాలామంది సేవకులకి వారు చెప్పారు. ఇది దేవుని చిత్తం అయితేనే జరిగేలాగన ప్రార్థన చేయండి అని. నాకు కూడా చెప్పారు. నేను కూడా ప్రార్థన చేశాను. కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో వారు అడిగారు కూడా మీరేమనుకుంటున్నారండి అని. నాకేం తెలీదండి. ఆ సంబంధం అవతల వ్యక్తుల గురించి ఏమి తెలీదు. కాబట్టి నేనేం చెప్పలేను. కాకపోతే మీరు ఆలోచించండి. ఇవి దేవుని యొక్క వాక్యం ఈ విధంగా ఉంది. కాబట్టి మీరు ఆలోచించి మంచి నిర్ణయాన్ని తీసుకోండి. ఈలోపుగా వారి యొక్క బంధువే ఒక ఆమె సడెన్‌గా వాళ్ళ ఇంటికొచ్చిందండి. వాళ్ళ ఇంటికొచ్చి, "నేను మీకోసం ప్రార్థన చేసినప్పుడు, ఇది దేవుని చిత్తమని దేవుడు నాకు కనుపరిచాడు. మీరు ఇది జరిగించండి" అన్నదామె. జరిగించారు. జరిగించిన 2 నెలలకే వివాహం ఫెయిల్ అయిపోయింది. ఈరోజు వరకు అది అలాగే ఉంది. ఇప్పటికప్పుడే దగ్గర ఒక మోర్ దాన్ 10 ఇయర్స్ అయిపోయింది. ఏం కుదరల. కనుక ఎవరికి వారు దేవుని యొక్క సన్నిధిలో కనిపెట్టడం చాలా అవసరం. ఎన్నో విషయాలు రహస్యంగా ఉన్నాయి. అవన్నీ మనకు తెలియవు. సో, దేవుని చిత్తానుసారంగా నువ్వు ఫైండ్ ఔట్ చేయాలా. కేవలం బాహ్యంగా మాత్రమే చూస్తే మనం కొన్నిసార్లు ఇబ్బందుల్లో పడొచ్చు. చెప్పలేం. కాబట్టి ఊరికనే అపోహలకు లేకపోతే ఎలాంటి అబద్ధాలకు మనం లొంగిపోకుండా దేవుని ఎదుట యథార్థమైన హృదయంతో యథార్థమైన నిర్ణయాలు తీసుకుందాం. దేవుడు మనల్ని గైడ్ చేస్తాడు ఖచ్చితంగా. మన హృదయం యథార్థంగా ఉండకపోతే ఆ నడిపింపు మనకు అర్థం కాదు. అదే అనుకుంటాం. తీరా అంతా జరిగిపోయిన తర్వాత అయ్యయ్యో అనుకుంటాం. అప్పుడు ఉపయోగం ఉండదు. కాబట్టి దేవుని మార్గాలకు సంపూర్ణంగా మనల్ని మనం సమర్పించుకోవాలి. మన ప్రపోజల్స్‌ని దేవుడు నెరవేర్చాలని కోరుకోవటం కాదు. దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చటానికి మనం సమర్పించుకోవాలి. అది అవసరం. దేవుణ్ణి మనం నమ్మాలి. కొన్నిసార్లు కొంతమంది యథార్థంగానే ఆలోచిస్తారు. కానీ కొన్ని విషయాల్లో దేవుని మీద ఆధారపడలేరు, నమ్మలేరు. ఉదాహరణకి ఇది దేవుని యొక్క చిత్తమే అని అనిపించినా, పెద్దగా ఫైనాన్షియల్ బ్యాక్‌గ్రౌండ్ లేదండి అని కొన్ని సంబంధాలను వదిలేస్తాం. అంటే మనం దేని మీద ఆధారపడుతున్నాం? దేవుని మీద ఆధారపడడం లేదు. ఫైనాన్స్ మీద ఆధారపడుతున్నాం. అన్నీ బావున్నాయి. వీరి యొక్క ఆలోచనలు చాలా చక్కగా ఉన్నాయి. ఇదిగో దేవుని నమ్మిన వ్యక్తినే నేను చేసుకోవాలా? విశ్వాసంలో ఉండాలా? అవన్నీ కరెక్ట్‌గా ఉన్నాయి. కానీ డెసిషన్‌కొచ్చేటప్పటికి ఫైనాన్స్ నిన్ను నడిపిస్తుంది. అప్పుడు మనం దేవుని మీద ఆధారపడం. ఫైనాన్స్ మీద ఆధారపడి నిర్ణయం తీసేసుకుంటాం. అంతా బానే ఉంది గానీ, కాదనటానికి ఏమీ లేదు గానీ సార్, మరి ఇదే ప్రాబ్లము. కాబట్టి మరి మేము డ్రాప్ అయిపోతున్నాం అంటారన్నమాట. చాలా సింపుల్‌గా. మనకు ఆశ్చర్యం వేస్తది. అరే! ఇంత ప్రార్థన చేశారు గదా! ఇంత వాక్యంలో ఉన్నారు గదా! ఇంతగా ఆధ్యాత్మికంగా నడుస్తున్నారని అనిపించింది గదా! ఎందుకిలా జరిగింది అని. అది అలాగే జరుగుతది. కారణం ఏంటంటే, వారు దేవుని మీద ఆధారపడలేదు. కానీ దేవుని సూత్రాలన్నీ చెబుతారు.
కానీ దేవుని మీద ఆధారపడలేదు. సో, కనుక మనం ఇలాంటి విషయాలు కూడా ఆలోచన చేయాలి. దేవుణ్ణి పరిపూర్ణంగా నమ్మాలి. దేవుడు వాగ్దానం చేశాడు, నేను నిన్ను నడిపిస్తానని. సో, ఆ వాగ్దానానికి అనుగుణంగా మనం సమర్పించుకొని యథార్థంగా ఉండాలి. అలానే ఆ వాగ్దానాన్ని అనుసరించి దేవుని మీద ఆధారపడాలి. దేవుని మీద ఆధారపడితే దేవుడు నడిపిస్తాడు. ఇందాక మనం చదివినటువంటి వాక్య భాగం అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయంలో అపోస్తులైన పౌలు తన యొక్క బృందం సువార్త సేవలో వారు ముందుకెళ్ళిపోతున్నారు, దూసుకొని వెళ్ళిపోతున్నారు. చాలా చోట్ల దేవుని వాక్యాన్ని ప్రకటించారు. అద్భుతమైనటువంటి సేవ జరిగింది. వారు వెళ్ళిన ప్రతి చోట అనేక మంది రక్షించబడ్డారు, సంఘాలు స్థాపించబడ్డాయి. కాబట్టి ఇప్పుడు మరలా ఒక మిషనరీ యాత్ర దిగ్విజయంగా అయిపోయింది. రెండవ మిషనరీ యాత్ర మళ్ళీ ప్రారంభించారు. ఈ రెండవ మిషనరీ యాత్ర ప్రారంభించి మరలా వారు ఆయా ప్రాంతాలకు వెళ్ళి సువార్తను ప్రకటించాలి అనుకున్నారంట. ఆసియా ప్రాంతానికి వచ్చారంట. అంటే ఎఫెసు ఉన్నటువంటి ప్రాంతాలకి, ఆసియా ప్రాంతాలకి వచ్చి అక్కడ సువార్త చేయాలనుకుంటే దేవుని ఆత్మ వారిని ఆటంకపరిచినందున అంటాడు. దేవుని ఆత్మ అక్కడ ఆటంకపరిచాడంట. సో వారు సువార్తను ప్రకటించలేకపోయారు. వారి యొక్క మనసులో ఏదో ఒక ఆటంకం ఏర్పడింది. ఆ తర్వాత వారు పృగియా, గలతియా ప్రదేశాల ద్వారా వెళ్ళి ముసియా దగ్గరకు వచ్చి బెతునియా ప్రాంతానికి వెళ్ళడానికి ప్రయత్నం చేశారంట. కానీ యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. అక్కడ వారికి నిజంగా వచ్చినటువంటి ఆటంకాలు ఏంటి అనేది ఇక్కడ వివరించలేదు. బట్ ఆటంకపరచబడ్డాం అని మాత్రం రాశారు. ఆ ఆటంకం ఎలా వచ్చిందో మనకు తెలియదు కానీ బట్ అది దేవుని యొక్క ఆత్మ నడిపింపని వారికి అర్థమవుతుంది. మేము వెళ్ళాలనుకుంటున్నాం కానీ ఆటంకం వస్తుంది. మేము సువార్త ప్రకటించాలనుకుంటున్నాం ఈ ప్రాంతంలో ఈ ప్రాంతంలో ఈ ప్రాంతంలో అనుకుంటున్నాం కానీ దేవుని యొక్క ఆత్మ మమ్మల్ని అక్కడికి వెళ్ళనివ్వట్లేదు. సో ఇప్పుడు వీరు చేసిన పని ఏంటంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారంట. మేము ఎక్కడ ప్రకటించాలి, ఎటువైపు వెళ్ళాలి? ఆ రోజు రాత్రి దేవుడు పౌలుని దర్శించి పౌలుకి ఒక దర్శనం చూపించాడు, ఒక స్వప్నం చూపించాడు. ఆ స్వప్నంలో మాసిదోనియా ప్రాంతం నుంచి ఒక వ్యక్తి వచ్చి మీరు వచ్చి మాకు సహాయం చేయండి అని పిలుస్తూ ఉన్నాడంట. అప్పుడు నిద్ర మేల్కొని అది దేవుని చిత్తమని గ్రహించి వారు ప్రయాణం సాగిస్తే నిరాటంకమైన ప్రయాణం ఆ మాసిదోనియా ప్రాంతాలకు జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత వారు చాలా శ్రమలు పడ్డారు. అయినా అది దేవుని యొక్క చిత్తంగా, దేవుని యొక్క ఆత్మ నడిపింపుగా వారు గ్రహించారు గనక వాటన్నిటినీ కూడా దాటి అద్భుతమైనటువంటి సేవ చేశారు. మాసిదోనియా ప్రాంతాలకు వెళ్ళి వారిని ఎందుకు దేవుని యొక్క పరిశుద్ధాత్మ ఆ ప్రాంతాలను వెళ్ళకుండా, ఆ ప్రాంతాలకు సువార్త ప్రకటించకుండా ఎందుకు అడ్డగించాడు అనేది ఆ సమయంలో మనకి ఎందుకు అలా జరిగింది అనేది మనకు తెలియదు. అలా అని చెప్పి దేవుడు ఆ ప్రాంతాలకు సువార్త వెళ్ళకూడదు అని నిర్ణయించాడా అంటే కాదు. ఎందుకంటే ఆసియా ప్రాంతంలోని ఎఫెసు సంఘం ఉంది. ఎఫెసు ఒక ఇంపార్టెంట్ చర్చ్, అది చాలా పెద్ద చర్చ్. అది ఆ సంఘంలో ఈ ఎఫెసు సంఘంలో పౌలు ఇంచుమించుగా 3 సంవత్సరాల పాటు పరిచర్య చేశాడు. అంత బలమైనటువంటి సంఘం. ఎఫెసు సంఘం పేరిట ఒక పత్రిక ఉంది. అలాగనే ప్రకటన గ్రంథంలో కూడా ఎఫెసు సంఘానికి ప్రత్యేకంగా ఒక పత్రిక రాయించాడు. ఎఫెసు సంఘాన్ని ఆనుకొని చాలా హ్యామ్లెట్స్ ఉన్నాయి. అంత బలమైనటువంటి సంఘం ఆసియా ప్రాంతంలో తర్వాత కాలంలో ఏర్పడింది. అలాగనే బితునియా ప్రాంతానికి వెళ్ళనివ్వలేదు దేవుని యొక్క ఆత్మ. మరి అలాగైతే బితునియాకు సువార్త లేదా అంటే బితునియాకు సువార్త లేదని చెప్పలేం. ఎందుకంటే పేతురు తన పత్రిక రాస్తూ ఉన్నప్పుడు
ఆ పత్రిక ప్రారంభంలో ఈ ఈ బితునియా యొక్క పేరు మెన్షన్ చేస్తాడు. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 2వ వచనం. ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకు, యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షింపబడుటకు ఏర్పరచబడిన వారికి, అనగా పొంతు, గలతియా, కప్పదొకియా, ఆసియా, బితునియా. ఆసియా ఉంది, బితునియా కూడా ఉంది. అను దేశముల యందు చెదరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయినది. అంటే ఈ ప్రాంతాల్లో విశ్వాసులు ఉన్నారు. సో సువార్త అక్కడికి వెళ్ళకూడదు అనేది దేవుని యొక్క చిత్తం కాదు, కానీ వారు ఆ సమయంలో మాసిదోనియా ప్రాంతాలకు వెళ్ళాలనేది దేవుని యొక్క చిత్తం, దేవుని నడిపింపు అంతే. మాసిదోనియా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అద్భుతాలు జరిగాయి. ఫిలిప్పీకి వెళ్ళారు ఫస్ట్. ఫిలిప్పీ ప్రాంతంలో ఒక ఊదా రంగు పొడి అమ్ముకునేటువంటి వ్యక్తి రక్షించబడింది. ఆమె తన ఇంట చేర్చుకుంది. ఆ తర్వాత సువార్త జరిగింది. వీళ్ళని చెరసాలలో వేశారు. చెరసాలలో జైలర్ నమ్ముకున్నాడు, చెరసాల నాయకుడు నమ్ముకున్నాడు. రాత్రికి రాత్రి కుటుంబం అంతా బాప్టిసం తీసుకున్నారు. విపరీతమైనటువంటి శ్రమలు వచ్చాయి, కానీ దేవుడు అక్కడ సిద్ధపరిచినటువంటి కొన్ని ఆత్మలు ఆ సమయంలో ఉన్నాయి. కనుక దేవుని యొక్క ఆత్మ నడిపింపు ఉంటే అక్కడ చాలా బలమైనటువంటి కార్యాలు జరుగుతాయి. ఈ ఆత్మ నడిపింపు ఆత్మ సంబంధులకు అర్థమవుతుంది. అది ఎలా అనేది నేను ఖచ్చితంగా మీకు చెప్పలేకపోవచ్చు, కానీ బట్ వీ విల్ అండర్స్టాండ్. ఇక్కడికి వెళ్ళు అనేటువంటి మాట. ఈవెన్ నేను ఈ సంఘానికి వచ్చినప్పుడు కూడా ఐ వాజ్ స్ట్రగ్లింగ్ ఎ లాట్. ఈ విషయాలన్నీ కూడా మోహన్ కుమార్కి బాగా తెలుసు. నేను ఆయనతో, ఎందుకంటే ఆయన ఇక్కడికి ఆహ్వానించినటువంటి వారిలో మొదటి వ్యక్తి ఆయనే. ఆయనకి నేను చాలా విషయాలు చెప్పుకొచ్చాను. నాకు ఇక్కడికి రావాలని లేదు అని, నేను ఇక్కడికి రాను అని ఖచ్చితంగా చెప్పాను. బట్ ఒక సందర్భంలో ఐ వాజ్ లెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. అది ఏంటి అనేది ఐ థింక్ పర్సనల్గా అయితే నేను చెప్పగలను, కానీ బట్ ఇప్పుడు చెప్పలేను. కనుక ఆత్మ సంబంధులకు దేవుని ఆత్మ నడిపింపు ఖచ్చితంగా అర్థమవుతుంది. ఆ నడిపింపును బట్టి మనం ముందుకి కొనసాగాల. మనల్ని నడిపించేవాడు సమస్తము ఎరిగినటువంటి వాడు. ఒకసారంట ఒక బృందం ఒక అడవి ప్రాంతానికి వెళ్ళారంట, ఆ ప్రాంతాలన్నీ చూడడానికి. అవన్నీ చాలా భయంకరమైనటువంటి చిక్కని అడవులు. వాళ్ళు ఒక ప్రాంతానికి వెళ్ళిన తర్వాత ఇక అక్కడితో రోడ్డు లేదు, కానీ కేవలం ఒక పెద్ద నది ఒకటి పారుతూ ఉందంట. సో వీళ్ళకి ఒక నాయకుడు ఉన్నాడు. ఆ నాయకుడు ఏమన్నాడంటే, ఇప్పుడు మనం ఈ నదిలో ప్రయాణం చేస్తాం, అవతల ఒడ్డుకి వెళ్తాం అనేది చెప్తున్నానంట. సో అందరూ కూడా ఎక్కారు. అందులో ఒక వ్యక్తి ఉన్నాడంట. ఆయన ఈ నాయకుడిని అడుగుతూ ఉన్నాడు, మన ప్రయాణం బాగానే జరుగుతుందా, మార్గం సంగతి ఏంటి అని భయం వేసి అడుగుతూ ఉంటే, ఏం పర్వాలేదు, అంతా బాగానే ఉంటుంది అని చెప్తున్నాడు. సో వీరితో పాటు ఇంకొంతమంది ఎక్కారంట, ఆ మార్గంలో ఇంతకుముందు ప్రయాణం చేసిన వాళ్ళు. అందులో ఒకడున్నాడంట, ఈ నది ఒక దగ్గరికి వచ్చిన తర్వాత చాలా స్టీప్ టర్న్ ఉంటుంది, అక్కడ రాళ్ళ దగ్గర సుడిగుండాలు కూడా ఉంటాయి ఆ టర్నింగ్లో. అక్కడ గనక మనం సరిగా వెళ్ళకపోతే చాలా కష్టం అని చెప్తే ఈయనకి ఇంకా భయం వేసిందంట. భయం వేసి నాయకుడిని అడిగాడంట, అయ్యా మనం సేఫేనా అని. ఏం భయం లేదు, ఏం పర్వాలేదు అన్నాడంట. అప్పుడు కొంతసేపు ఈయన మౌనంగా ఉన్న తర్వాత మళ్ళీ ఇంకో ప్రశ్న వేసాడంట, మీరు గతంలో ఇక్కడికి ఎప్పుడు వచ్చారు అని అడిగాడంట. అప్పుడు ఆ నాయకుడు అన్నాడంట, నేను ఎప్పుడు రాలేదన్నాడంట. అప్పుడు ఇతనికి భయం ఇంకా ఎక్కువైపోయింది. కొన్నిసార్లు మనుషులు మనల్ని నడిపించినప్పుడు అలా ఉంటుంది. ఏం భయం లేదు, ఏం పర్వాలేదు అంటూ ఉంటారు, ఎక్కడో దగ్గర ముంచేస్తారు మనల్ని. కానీ దేవుడు అలా కాదు, ఆయనకి సమస్తం తెలుసు. పైనుండి వచ్చిన వాడికి మరలా పైకి ఎలాగ వెళ్ళాలో తెలుసు.
ఆయన సమస్తమును ఎరిగినటువంటి వాడు. కాబట్టి నిన్ను నడిపించే నీ దేవుని చేతిలో నీ జీవితం పెట్టడం కంటే క్షేమకరమైన మార్గం నీకు ఇంకొకటి లేదు. కాబట్టి ఈ రోజున మనం ఆత్మ సంబంధులంగా మనం పూర్తిగా ప్రభువు మీద ఆనుకొని, ప్రభువు యొక్క వాక్యాన్ని బట్టి, చిత్తాన్ని బట్టి, ఆత్మ నడిపింపుని బట్టి జీవించటం ఎంతైనా అవసరం. దేవుడు అట్టి కృప మనకు దయచేయునుగాక. ప్రార్థన చేద్దాం. మళ్ళా రేపటి దినం సాయంత్రం 6:30 గంటలకి కలుసుకుందాం. లేచి నిలువబడి ప్రార్థనలో ఏకీభించాలని కోరుతూ ఉన్నాను. ప్రేమ కలిగిన మా ప్రభు, నీకు వందనాలు. ఈరోజు మీరు మాతో మాట్లాడిన విషయాలన్నిటిని బట్టి మేము నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. మమ్మను రక్షించిన వాడవు నీవే. మేము సంపూర్ణ సమర్పణ స్థితికి వచ్చినట్లు మా హృదయములలో మాకు ప్రత్యక్షత కలుగజేసిన వాడవు నీవే. దినదినము మేము నీకు విధేయులమై నడుచుకోగలుగునట్లు మాకు సహాయం చేస్తూ, మాకు బలమునిస్తూ, మమ్మను నడిపిస్తూ ఉన్న దేవుడవు నీవే. నీకు స్తోత్రాలు తండ్రి. కనుక నీ వాగ్దానము మేరకు, నీ చిత్తాన్ని బట్టి నీవు మా జీవితంలో నీ కార్యాన్ని జరిగిస్తూ ఉండగా మేమే విషయంలోనూ దేవా మార్గము తప్పిపోకుండా సంపూర్ణ సమర్పణ కలిగిన వారమై నీ మీద ఆనుకొని నడవటం మాకు నేర్పించండి ప్రభువా. నీ మీద ఆధారపడలాగన మాకు నీ కృప చూపించండి. అనేక సార్లు ప్రభువా పరిస్థితులు మమ్మలను భయపెడుతూ ఉంటాయి. అనేక సార్లు ప్రభువా లోకస్తుల వలె మేము ఆలోచించి ఇది లేకపోతే ఎలా అని భయపడి ఏదో చేస్తూ ఉంటాం. కానీ ప్రభు, నీవు నమ్మదగిన దేవుడవై ఉన్నావు గనక నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. గనక మేము ఏ విషయంలోనూ భయపడక నీ మీద ఆనుకోవటం మాకు నేర్పించండి ప్రభువా. నీ మీద ఆనుకొని నడవటం మాకు నేర్పించండి ప్రభువా. మేము ఆత్మ సంబంధులం గనక ఆత్మ సంబంధులుగానే కడవరకు కొనసాగునట్లు మాకు సహాయం దయచేయండి. ఇక్కడ చేరిన ప్రతి వ్యక్తిని మీరు దీవించండి. తిరిగి వెళ్తుండగా వాక్యాన్ని ఫలింపచేసి ప్రతి వారితో నీ సన్నిధిని తోడుగా ఇచ్చి పంపించుమని, అది నీకు ఇష్టమైతే మేము మరలా కలుసుకునే పర్యంతం మాకు తోడుగా ఉండమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచూ ఉన్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరునుగాక. మా అనుదిన ఆహారాన్ని మాకు దయచేయము. మా రుణస్థులను క్షమించిన ప్రకారం మిమ్మల్ని క్షమించుము. శోధనకు తేక కీడును తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవైనావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఇక్కడ చేరిన మనకందరకు సంఘమంతటికి సదాకాలం తోడే ఉండునుగాక. ఆమేన్.